పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం యేసు ప్రభు నీటిని ద్రాక్షారసముగా మార్చుట. యేసు ప్రభు నీటిని ద్రాక్షారసముగా ఏ విధంగా మార్చాడు అనే విషయాన్ని ఈనాడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన యేసు ప్రభు మన దేవుడు, ఆయనకు సాధ్యం కాని పనంటూ ఏది లేనే లేదు. సైతానును గద్దించాడు, తుఫానును గద్దించాడు, క్రూరమృగాల నోళ్లు మోయించాడు, పడిపోయిన వారిని లేవనెత్తాడు, మరణించిన వారిని జీవంతో లేపాడు. అయితే నీటిని ద్రాక్షారసంగా మార్చడం మన దేవునికి పెద్ద కష్టమైన పనేమీ కాదు. మొట్టమొదటి విషయం, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 2వ వాక్యములో యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలవబడిరి. ప్రియులారా, ఆ యొక్క వివాహ కార్యక్రమంలో ఆ యజమానులు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని యేసు ప్రభుని వివాహానికి ఆహ్వానించడం. ఈనాడు మనం కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ బంధువులను ఈ బంధువులను వాళ్ళను వీళ్ళను ఆ ఆఫీసర్లను ఏడు ఆఫీసర్లే రాజకీయ నాయకుల్ని ఇలా అందరినీ ఆహ్వానిస్తున్నాం. కానీ మనం ఆహ్వానించిన వారిలో దేవుడు ఉన్నాడా అనేది చాలా ముఖ్యం. మరి ఈనాటి రోజుల్లో దేవుడు అంటే మన మధ్యలో తిరుగుతున్నటువంటి అపరక్రీస్తులాగా ఉన్నటువంటి గురువులు, దైవ సేవకులు. మరి వాళ్ళందరినీ కూడా మనం కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు మన కోసం ప్రార్థన చేస్తారు. మనకి ఏది అవసరమో అది దేవునికి తెలియజేస్తారు. మరి ఆనాడు కూడా కానేపల్లి పెళ్లి మహోత్సవంలో యేసయ్యను వాళ్ళు ఆహ్వానించడం ఎంతో గొప్ప కార్యం చేశారు, ఎంతో గొప్ప పని చేశారు. అవును ప్రియులారా, మరి వాళ్ళు అలా యేసు ప్రభువుని ఆహ్వానించారు కాబట్టే వాళ్ళింట్లో కొరత వచ్చినప్పుడు, వాళ్ళింట్లో షార్టేజ్ వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉండి దానిని సమకూర్చాడు. మరి మనం కూడా ఏం చేయాలి? యేసయ్యను మన ఇంటికి ఆహ్వానించాలి. ప్రతిరోజు సాయంకాల వేళ నీ కుటుంబంలో జపమాల ప్రార్థన జరుగుతూ ఉంటే యేసయ్యను మీ ఇంటికి ఆహ్వానించినట్లే. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే యేసయ్యను మీ ఇంటికి ఆహ్వానించినట్లే. మరి అలా యేసు ప్రభు మీ ఇంట్లో ఉంటే ఇక నీ ఇంటికి ఏ లోటు కూడా ఉండనే ఉండదు. ఒకవేళ లోటుపాట్లు వచ్చినప్పుడు దేవుడు దానిని చక్కబెడతాడు, దేవుడు దానిని సమకూరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి క్షణం మీ కుటుంబంలోనికి, మీ జీవితంలోనికి, మీ పనిపాటులలోనికి దేవుణ్ణి ఆహ్వానించండి, దేవుణ్ణి పిలవండి. మరే మార్తల ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. మరి అక్కడ కొన్ని మాటలు బోధించాడు, వారి హృదయాన్ని తెరచాడు. వారి కుటుంబంలో ఉన్నటువంటి మరి మరియమ్మ దేవుని మాటలు వింటుంటే మార్తమ్మ సతమతం అవుతూ ఉంటే పనులతో, అమ్మ ఇది కాదు ఉత్తమం, ఇది ఉత్తమం అని యేసు ప్రభు నేర్పించాడు. మరి వాళ్ళు ఆ యొక్క యేసు ప్రభుని ఆహ్వానించారు కాబట్టే. ప్రియులారా, మరి లాజరు చనిపోయాడు కదా. లాజరు చనిపోతే వెంటనే లాజరు సహోదరులు పరిగెత్తారు యేసయ్య దగ్గరకు. యేసయ్య మా ఇంటికి రా, నా తమ్ముడు మరణించాడు, మీరుంటే చనిపోయేవాడు కాదు అని చెప్పి ఇద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తే వెంటనే ఏం జరిగింది? యేసు ప్రభు వచ్చాడు, చనిపోయినటువంటి లాజరును లేపాడు. ప్రియులారా, మనం కూడా
మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, మన కుటుంబంలో శోధన వచ్చినప్పుడు, మన కుటుంబంలో వేదన వచ్చినప్పుడు అటు ఇటు వెళ్లకుండా దేవుని వైపు చూద్దాం. దేవుణ్ణి మన ఇంటికి ఆహ్వానించుకుందాం. అప్పుడు దేవుడు మన ఇంట్లో మనకి ఏది కావాలో అది సెట్ చేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇక రెండవది, ఆ నీరు ద్రాక్షారసంగా మారటానికి రెండవ కారణం, వెంటనే తమ పరిస్థితి ఏంటో యేసు ప్రభుకి చెప్పేశారు. మొట్టమొదట వాళ్ళు చేసినటువంటి అతి గొప్ప పని యేసయ్యను వారింటికి ఆహ్వానించడం, యేసయ్యను ఆ వివాహానికి పిలవడం. ఇక రెండవది, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు వెంటనే అక్కడ ద్రాక్షారసం లేదు అని మరే తల్లికి చెప్తే వెంటనే ఆ తల్లి యేసు ప్రభుకి చెప్పింది. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 3వ వాక్యం. యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. చూసారా, అక్కడున్నటువంటి లోటు, అక్కడున్నటువంటి కొరత వెంటనే యేసయ్యకు చేర్చారు, యేసయ్యకు చెప్పుకున్నారు, యేసయ్య దగ్గరకు వెళ్ళింది ఆ వార్త. ఈనాడు మనం ఏం చేస్తున్నావు? నీ కుటుంబంలో పరిస్థితులు బాగలేనప్పుడు మంత్రగాళ్ళ దగ్గరకో తంత్రగాళ్ళ దగ్గరకో వెళుతున్నావు, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరకో వెళుతున్నావు. డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళట్లేదు నీవు. మనం చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు ఇదే. ప్రిలారా, ఈ మధ్యనే ఒక ఆమెకు బాగలేదు, విపరీతమైనటువంటి కడుపులో నొప్పి. వెంటనే డాక్టర్ గారు అన్నారు, ఆపరేషన్ చేయాలి, 40,000 రూపాయలు ఖర్చు అయింది అని చెప్పారు. పేద కుటుంబం. ఆ భర్త ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి, అయ్యా నా భార్యకు ఆపరేషన్ చేయించాలి, కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి, సహాయం చేయండి అని అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు, తప్పకుండా సహాయం చేస్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఆపరేషన్ ఎప్పుడో చెప్పండి, నేను వచ్చేస్తాను, డబ్బు కడతాను అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు, ఈరోజు ఆపరేషన్ చేస్తారండి, డబ్బు కావాలండి, మీరు రండి అని చెప్తే, తప్పకుండా నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. వెంటనే వీళ్ళు వెళ్ళారు, ఓపీ రాయించుకున్నారు. హాస్పిటల్లో అడ్వాన్స్ కట్టండి, ఆపరేషన్ మొదలు పెడతామన్నారు. ఉదయం 10 గంటలైంది, 11 గంటలైంది, 12 గంటలైంది. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఫోన్ తీయట్లేదు. వీళ్ళేమో అడ్వాన్స్ కట్టమంటున్నారు, ఏమేమో బెడ్ మీద పడుకొని నా నొప్పి ఎక్కువైపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, ఏదో ఒకటి చేయండి అని ఆ భర్తతో అడుగుతూ ఉంది. ఆయన మరలా ఫోన్ చేసి 1 గంట అయింది, 2 అయింది. ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే, అయ్యా పలానా వ్యక్తి నాకు డబ్బు ఇస్తానన్నాడు, ఆపరేషన్ చేయాలి, ఏమి చనిపోయేలాగుందని ఈయనతో చెప్తే, ఆ వ్యక్తి పోయేసరికి ఆయన ఇంట్లో పడుకొని ఉన్నాడు. మరి వాళ్ళు హాస్పిటల్లో నీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు వెళ్ళాలి, డబ్బు కావాలి అంటాను అడిగితే ఆయన అంటున్నాడంట, డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయి. ప్రియులారా, నమ్ముతారో లేదో కానీ ఆ సాయంకాల వేళ ఆ భార్య చనిపోయింది. చూసారా, నీ బాధ, నీ కష్టం, నీ షరతులు, నీ లోటుపాట్లు ఈ మనుషులకు చెప్పుకుంటే ఇదే జరుగుతుంది, నష్టపోతున్నావు. ఈ మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను నమ్ముకొనట మేలు. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకుందాం, దేవుని వైపు చూద్దాం, దేవుణ్ణి మన ఇంటికి పిలుచుకుందాం, మన లోటుపాట్లన్నీ కూడా యేసు ప్రభువుకు చెప్పుకుందాం. ప్రభువా, నీవే మాకు దిక్కు, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు, వేరే వ్యక్తి లేడు, నీవే మాకు దిక్కు అని చెప్పి ఆయనకు మొరపెట్టుకుంటే ప్రియులారా, అక్కడ నీకేది కావాలో అది సమకూరుస్తాడు దేవుడు, నీ పరిస్థితులు చక్కబెడతాడు దేవుడు. అందుకనే ఆ వెంటనే వాళ్ళు, నాకు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందండి, తర్వాత వచ్చేవారికి ఏం పోయడానికి లేదండి అని చెప్పి వెంటనే ఉన్నటువంటి విషయాల్ని యేసు ప్రభువుకి చెప్పుకున్నారు. మనం కూడా మన పరిస్థితులు ఏంటో, మన కుటుంబ పరిస్థితులు ఏంటో యేసయ్యకు చెప్పుకుందాం, దేవునికి చెప్పుకుందాం. దేవుని రూపంలో ఉన్నటువంటి గురువులకు చెప్పుకుంటే ఆ గురువులు మన కోసం ప్రార్థనలు చేస్తాడు. ప్రియులారా, ఈ మధ్య ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే వెంటనే గురువు పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్లోకి, ఐసీయూలోకి వెళ్ళి డాక్టర్ల పర్మిషన్ తీసుకొని
పితాపుత్ర పవిత్రాత్మ అని చెప్పి అభిషేక తైలం రాసి ప్రార్థన చేసి వస్తే ఆ రోజు రాత్రి అర్థం కాని జబ్బేదో గురువు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ జబ్బేదో బయటపడింది. దానికి తగినటువంటి ట్రీట్మెంటు తర్వాత రోజు నుంచి మొదలు పెడితే సంతోషంగా ఆమెకున్నటువంటి జబ్బు నయమైంది, సంతోషంగా ఇంటికి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మనం కూడా మన బాధలేంటో, మన కష్టాలేంటో, మన సమస్యలేంటో దేవునికి చెప్పుకుందాం. దేవుని తర్వాత దైవ సేవకులకు చెప్పుకుందాం. వాళ్ళు మన కోసం ప్రార్థనలు చేస్తాడు. ఇక మూడవది, యేసు ప్రభు చెప్పింది చేశారు. ప్రియులారా, మనం కూడా ఏం చేస్తా ఉన్నాం? ఇదిగో పలానా విషయం గురించి వెళితే అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తే ఆ మాటలు మనకు నచ్చవు, మనం చేయం. మరి అప్పుడు మనం అనుకున్నటువంటి పని జరగదు. యేసు ప్రభు కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేశారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 7వ వాక్యంలో యేసు ఆ బానలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటి అంచుల మట్టుకు నింపారు. వాటిని చూశారా ప్రియులారా? ఖాళీ రాతి బాణలు ఉన్నాయి, ద్రాక్షారసం అయిపోయినటువంటి బాణలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా యేసు ప్రభు ఏమంటున్నారు? నీటితో నింపమంటున్నారు. మనమైతే ప్రభువా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నీళ్లు కాదని ఎన్నో మాటలు మాట్లాడి ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు బదులు చెప్పకుండా, శిష్యులు కానీ, మరియ తల్లి కానీ, కుటుంబీకులు కానీ బదులు చెప్పకుండా వెంటనే వెళ్ళారు. యేసు ప్రభు చెప్పారు, ఆ బాణలన్నీ కూడా నీటితో అంచుల వరకు నింపేశారు. చూసారా ప్రియులారా? మనం కూడా ఆయన చెప్పినట్లు చేస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది. మరి ఆనాడు ఆది తల్లిదండ్రులతో యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఈ చెట్టు పండు తినొద్దు అన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టు పండు జోలికి మీరు వెళ్ళొద్దు, ఈ చెట్టు వైపు దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్తే ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాములు అదే చేశారు. దేవుని యొక్క శాపానికి గురి అయ్యారు. ఇక 2వ సంఘటనలో రాత్రంతా కష్టపడ్డారు శిష్యులు చేపల కోసం. ఇదిగో రాత్రంతా వెతికారు, ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు తెల్లవారే సమయంలో ఆ పడవలోనికి వెళ్ళి వాళ్ళు తమ బాధను చెప్పుకున్నారు. అయ్యా రాత్రంతా వెతికాం, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అని చెప్పుకున్నారు. చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, కొంచెం లోతుగా కుడివైపుగా వలలు వేయండి అన్నాడు. వెంటనే పేతురు మిగిలిన వాళ్ళందరూ కూడా తమ వలలను కొంచెం లోతుగా తీసుకువెళ్ళి కుడివైపుకు వేస్తే ప్రియులారా, వల చినిగిపోయే అన్ని చేపలు పడ్డాయి. దేవుని మాట చెప్పినట్లుగా చేశారు. గొప్ప ఆశీర్వాదాలు దొరికాయి. ఎంతో అద్భుతం జరిగింది. ఎన్నో అప్పుబాధల నుంచి బయటపడ్డారు. తమ కుటుంబానికి కావలసినటువంటి స్తోమతను వాళ్ళు సంపాదించుకున్నారు. ప్రియ దైవ బిడ్డలారా, కాబట్టి మనం కూడా చేయాల్సింది ఆయన చెప్పినట్లు చేయాలి. ఈ మధ్యనే ఒక గ్రామంలో చాలామంది చనిపోతున్నారంట. చనిపోతూ ఉంటే ఆ గ్రామం అంతా కలిసి ఒక మంత్రగాడి దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారంట. అయితే ఈ మాట గురువు చెవిలో పడినప్పుడు గురువు వెంటనే ఒక మాట అన్నారు, మీరు కంగారు పడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, మనం ఒకరోజు ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకుందాం అని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలో ఉండి మధ్యాహ్నం 3 గంటల నుంచి దివ్య సత్ప్రసాద మందసముతో ఊరంతా కూడా ప్రార్థనలు చేస్తూ జపమాలలు జపిస్తూ మనం ప్రార్థనలు చేద్దాం అని చెప్తే ఆ ప్రజలందరూ కూడా గురువు మాటకు లోబడి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసములో ఉండి 3 గంటల నుండి దివ్య సత్ప్రసాద మందసముతో ఊరంతా కూడా ఊరేగింపు చేసినప్పుడు
ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ పరిస్థితులు అన్నీ కూడా సెట్ అయిపోయాయి. ప్రశాంతంగా అందరూ కూడా హాయిగా జీవిస్తూ ఉన్నారు. పిల్లరా, చూసారా, గురువు మాటలకు లోబడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టారు. దేవుడు తోడుగా ఉంటాడు. అందుకనే అక్కడ ఆయన చెప్పినట్లు అందరూ చేశారు కాబట్టి అక్కడ నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. ఒకవేళ యేసుప్రభు చెప్పినట్లు చేయకపోతే ఆ నీరు ద్రాక్షారసంగా మారేది కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చక్కబడేది కాదు. కాబట్టి ప్రియులరా, మనం ఒక సిద్ధాంతం నేర్చుకుందాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేద్దాం, గురువులు చెప్పినట్లు నడుచుకుందాం, దైవ సేవకుల మాటలు విందాం, మన కుటుంబాలు, మన జీవితాలు బాగు చేసుకుందాం. ఇక 4వది, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసు. ప్రియులారా, ఈ 3 మాటలు చూసారా, యేసు ప్రభుని వివాహానికి ఆహ్వానించడం ఒక విషయం, అతి ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, తమ పరిస్థితిని యేసయ్యకు తెలియజేయడం. మూడవది, ఆయన చెప్పినట్లు చేయడం. ప్రతి ఒక్క మనిషికి ఇవి కావాలి. నిజంగా నీవు దేవుణ్ణి నమ్ముకున్నావా, బాప్టిజం తీసుకున్నావా, నీ కుటుంబం కథోలిక క్రైస్తవ కుటుంబమేనా, అయితే నువ్వు చేయాలి, యేసయ్యను ప్రతిరోజు నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. రెండవది, నీ కుటుంబ పరిస్థితులేంటో, నీ బిడ్డల పరిస్థితులేంటో, నీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ గొడవలు ఉన్నాయో, ఏ అనారోగ్యం ఉందో, ఏది ఉందో అది ఉన్నది ఉన్నట్లుగా దేవునికి చెప్పాలి. అలా చెప్పినప్పుడు దేవుడిచ్చినటువంటి సందేశం ఏంటో, ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే అక్కడికి వెళ్ళొద్దు, ఈ పని చేయండి అని చెప్తే ఈ పని చేయాలి, ఎంత కష్టమైనదైనా చేయాల్సిందే. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. నీరు ద్రాక్షారసంగా మారిపోయినట్లు ఇదిగో నీ జీవితం, నీ కుటుంబాలు, నీ పిల్లల జీవితాలు, నీ చదువులు, నీ వ్యాపారాలు అన్నీ కూడా సెట్ అవుతాయి, మారిపోతాయి. నీరే ద్రాక్షారసంగా మారిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు కదా దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు ప్రియులారా. అందుకనే మన జీవితంలో కూడా అదే అద్భుతాన్ని మనం చూడాలి. ఏది కావాలో, ఏది లేదో, ఏది అవసరమో, ఏది లోటుపాటుగా ఉందో అవన్నీ కూడా దేవునికి చెప్పుకుంటే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం. నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసయ్యకు నీ కన్నీరు ఒక లెక్క కాదు. నీటినే ద్రాక్షారసముగా మార్చినటువంటి ప్రభువుకు నీ అప్పుల బాధలు పెద్ద లెక్క కాదు. అయితే మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం, మన ఆలోచన కొంత మార్చుకుందాం, ప్రభువులోకి గడుపుదాం, ప్రభువులోకి వద్దాం, ప్రభువుతో పాటు ఉందాం, ఆయనతో కూర్చుందాం, ఆయనను మన ఇంటికి ఆహ్వానించుకుందాం ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా. ఇక రెండవది, మన పరిస్థితులన్నీ కూడా ఆయనకు చెప్పుకుందాం. దేవా, ఈ నిందలు పడ్డాను, ఈ అవమానాలు పడ్డాను, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ప్రభువా, నీవే నాకు దిక్కని ప్రతి వ్యక్తి ఆయనకు చెప్పుకోవాలి, దేవునికి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఒక జవాబిస్తాడు. ఇదిగో వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ పాపం జోలికి వెళ్ళొద్దు. అప్పుడే నీరు ద్రాక్షారసంగా మారినట్లు నీ కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి. ప్రియ దైవ బిడ్డలారా, మన దేవుడు మన యొక్క కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు, మన యొక్క అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక నుంచి నీ పరిస్థితులన్నీ కూడా, ఒక తల్లి అంటుంది, అయ్యా నా బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చాయి, 7 సంవత్సరాలు వచ్చాయి, నోటి నుండి మాటలు రావట్లేదు, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటే అక్కడ గురువు అన్నారు, అమ్మా తప్పకుండా దేవుడు మీ పాప నాలుకను తెరుస్తాడు, నువ్వు కూడా ప్రార్థన చేయి అని సలహా ఇస్తే ఆ తల్లి కూడా ప్రార్థన చేసింది, గురువు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో
యేసు 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 అని చెప్పి ఆ పాప పలకటం మొదలుపెట్టింది. అతి కొద్ది కాలంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తీసివేసి ఆ పాప ఈరోజు చక్కగా పాడుతూ ఉంది, చక్కగా చదువుకుంటుంది, చక్కగా పిలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి నాలుకను దేవుడు తాకాడు గురువుల ద్వారా. కాబట్టి ప్రియులారా, ఏ లోటుపాటు ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ అవమానం ఉన్నా, ఏ నిందలున్నా దేవుడే నీకు దిక్కు. ఈ సంగతి మర్చిపోవద్దు. మన దేవుడు మన అవమానాలను అద్భుతాలుగా చేసే దేవుడండి. మన దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేసే దేవుడండి. నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు తన సీసాలో భద్రంగా దాచుకొని దానికి బదులుగా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా స్నేహితులను పిలుస్తున్నావు, ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉన్నావు, ఇరుగు పొరుగు వారిని పిలుస్తూ ఉన్నావు, బంధువులను పిలుస్తూ ఉన్నావు, పెద్దవాళ్ళని పిలుస్తూ ఉన్నావు, చిన్నవాళ్ళని పిలుస్తూ ఉన్నావు, ఆర్టిస్టులని పిలుస్తూ అందరిని పిలుస్తున్నావు. కానీ దేవుడున్నాడా లేడా, దేవుణ్ణి ఆహ్వానించావా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. మరి దేవుని రూపంలో ఈనాడు గురువులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి కుటుంబ ప్రార్థన చేయించుకోవడం, ఏ పనైనా ఏ ఫంక్షన్ అయినా మొదలుపెట్టే ముందు ప్రార్థనతో మొదలు పెడితే అక్కడ ఏది లేదో అవన్నీ కూడా చూసుకొని ఆ గురువు దేవునికి మొరపెడతాడు. మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఏదైనా కుటుంబ సందర్శనకు వెళ్ళినప్పుడు వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, అయ్యా మాకు అది లేదు ఇది లేదని గురువుకి చెప్పుకుంటారు. ఆ గురువు కూడా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఇదిగో వీరికి వివాహమై 10 సంవత్సరాలైంది, సంతానం లేదు, సంతాన భాగ్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేస్తున్నారు గురువు. నిజంగా కొన్ని కుటుంబాలలో సాక్ష్యం కూడా చెప్తున్నారు, ఫలానా గురువు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మా కుటుంబంలో సంతానం కలిగింది, మా కుటుంబంలో ఉద్యోగం వచ్చింది, మా కుటుంబం ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుందని ఎంతమంది సాక్ష్యం పలుకుతున్నారండి. కాబట్టి మనం కూడా చేయవలసిన పని దైవ సేవకులను, గురువులను, దేవుణ్ణి ఆహ్వానించాలి. మన పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా ఏమీ దాయొద్దండి. గురువులు అపర క్రీస్తులే, దైవ సమానులే. ఏమీ దాయకుండా ఆ గురువుకు చెప్పుకుంటే దానికి జవాబిస్తాడు. ఆయన చెప్పినట్లు జపమాలు చేయమంటారు, ప్రార్థనలు చేయమంటారు, వాక్యాన్ని చదవమంటారు. కానీ చేసిన వాళ్ళకి ఆశీర్వాదం. తప్పకుండా ఈ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవునికి నీ కుటుంబాన్ని కూడా మార్చడం అంత పెద్ద విషయం కావదు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కరుణగల దేవా, నీటిని ద్రాక్షారసంగా మార్చావు ప్రభువా. గొప్ప అద్భుతాన్ని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో కూడా ప్రభువా ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో గొడవలు ఉన్నాయి. ఇలా గొడవలు అవమానాలలో ఎంతమందిరైతే చిక్కుకొని పోయారో తండ్రి, వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదం కోసమై, నీ యొక్క మేలు కోసమై, నీ యొక్క కార్యం జరగాలని ప్రభువా ఎంతోమంది ఆరాటపడుతూ ఉన్నారు. అనారోగ్యంతో బాధపడే బిడ్డలకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి ప్రభువా. ఇదిగో లోక వ్యామోహాలలో చిక్కుపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా విడిపించి ఇదిగో దైవరాజ్యంలోనికి నడిపించమని, దేవుని ఎడల భయభక్తులు కలిగే బిడ్డలుగా వారందరినీ మార్చమని, ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.